చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరికొత్త కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలో చాలా అంశాలు పొందుపరిచింది, చాలా హామీలు గుప్పించింది, కానీ సరిగా అమలు చేయట్లేదు. ప్రజలందరినీ కూడా కూటమి మోసం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ ఉన్నారు, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. వాళ్ళు అప్పుడు ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్ళి బాండ్లు ఇచ్చి మేము అమలు చేస్తాం ఈ హామీలు అని చెప్పి ఒక నమ్మకాన్ని కల్పించి ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాన ప్రజలందరూ కూడా ఆ హామీలకు సంబంధించి నిలదీయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి వెళ్ళి చేసినటువంటి వాగ్దానం. ఇప్పుడు ఈ నినాదం ఏమైంది అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూటమి ప్రభుత్వం పేలవంగా ఉందా? నిజంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు నేతృత్వంలో సరిగా పనిచేయట్లేదా? ప్రజల నమ్మకాన్ని నిజంగానే వమ్ము చేసిందా? ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా? ఈ కూటమి ప్రభుత్వం వద్దనుకుంటున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలాంటి హామీలు ఇచ్చారు? ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి హామీలు గుప్పించారు? అవి ఎంతవరకు అమలు చేశారు? ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకు వచ్చి ఒక హింసను ప్రేరేపించే విధంగా ఆయన పర్యటనలు మనం చూస్తున్నాం. జనాలు చచ్చిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరికి రావద్దు అని చెప్పి జనాలు నెత్తినోరు బాదుకుంటా ఉన్నారు. ఎందుకంటే కార్లతో తొక్కిచ్చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా రాళ్ళు తీసి కొడతా ఉన్నారు, రోడ్డు మీద నానా బీభత్సం చేస్తూ ఉన్నారు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు కార్లు ఎక్కి. సో ఇంత రచ్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పట్ల. సో నిజంగా ఈ హామీల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి హామీలకు సంబంధించి ఒక వీడియోని తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్ని హామీలు ఇచ్చారు, ఆయన ముఖ్యమంత్రి తర్వాత అసలు ఏమన్నా అమలు చేసినటువంటి పరిస్థితి ఉందా? 99 హామీలు, 99 మోసాలంటూ ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి సంబంధించి. ఒక్కసారి నేను మొత్తం ఆ 99 హామీలు ఆయన ఏమి ఇచ్చాడు, ఎన్ని అమలు చేశారు ఏంటి అనేది కూడా నేను 99 చెప్పనండి. 99 చూపిస్తే కనుక చాలా సమయం అయిపోతుంది. కానీ మచ్చుక్కు కొన్ని మాత్రం వినిపిస్తాను. అవి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారనేది ఇది వింటే మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి వినండి. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని, మందనేది లేకుండా చేసేస్తున్నారు అంటే మద్యపాన నిషేధం చేస్తున్నారు. ఏం చేశారు? పెద్ద మద్యం కుంభకోణమే చేసి వేల కోట్ల రూపాయలు దోచేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా, 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా మరి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పాలి మీరే. చూస్తామని చెప్పి కూడా చెప్పండి. కొడుకులకు, బలహీన వర్గాలకు, కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు? పెన్షన్ ఇచ్చారా? అసలు పెన్షన్ మీరు 250 రూపాయలు, 250 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ సరిగా అమలు చేయాలి మీరు పెన్షన్. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయలు 1వ తారీఖు రాగానే మీ వాలంటీర్లు లేకుండానే 4000 రూపాయలు టెన్షన్గా పెన్షన్ ఇస్తుంది కదా ఈ కూటమి ప్రభుత్వం. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ఉద్యోగాలు బాగానే భర్తీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి అసలు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఉందండి. ప్రభుత్వ ఉద్యోగులు, అసలు ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు చూస్తే అన్నీ కావు. అసలు వాళ్ళ కోసం సమకూర్చినటువంటి డబ్బులను కూడా ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు వాడేసుకుంది. వాళ్ళ బాధ అంత ఇంత కాదు. ఇక కొత్త ఉద్యోగాలు అంటారా, జాబ్ క్యాలెండర్ అంటారా, అస్సలు ఎవరన్నా పట్టించుకున్నారా? మీరు ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి అది ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రైవేట్ పరంగా కావచ్చు, అసలు మెగా డిఎస్ అయితే అసలు ఊసేలేదు. కళ్ళు కాయలు కాసేలా టీచర్ పోస్టుల కోసం వెయిట్ చేసిన వాళ్ళు చూసినటువంటి పరిస్థితి. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు అంటారా, ఉన్న పరిశ్రమలో బయటకు పోతా ఉన్నాయి, ఒక్క ఉద్యోగం రాని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇప్పుడు అమలవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు
మీ 5 సంవత్సరాల కాలంలో ఏం లేదు. మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను అన్న, దాని గురించి పక్కన పెట్టి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను, వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి టీఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% స్వర్ణ బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. కరెంటు విద్యుత్ వచ్చిందండి? కరెంట్ వచ్చిందా ఫ్రీగా? మన కరెంటు రేట్లు చూడండి, ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ. సో ఇట్లాంటి హామీలండి, అంటే కనీసం వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా 100% సజావుగా పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 99 హామీలు 99 మోసాలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది? ఆయన ఎప్పుడు పర్యటన చేసినా, ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సూపర్ సిక్స్ అంటూ ఉంటారు. మరి ఈ సూపర్ 6 హామీలు ఏ మేరకు అమలయ్యాయి, ఏ మేరకు అమలవుతున్నాయి, ప్రజల్లో ఎంతవరకు వాటి పట్ల ఈ కూటమి ప్రభుత్వం పట్ల నమ్మకం ఉంది? ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఈ ఉద్యోగ కల్పనకు సంబంధించి మెగా డిఎస్సీ ఆల్రెడీ టీచర్ పోస్టులకు సంబంధించి భర్తీ జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏవైతే నోటిఫికేషన్లు రావాలో ఇస్తామని చెప్తా ఉన్నారు. మొన్న మచిలీపట్నం కార్యకర్తల సమన్వయ సమావేశంలో నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతి ఈ సంవత్సరమే అమలు చేస్తామని చెప్పారు. ఇంకొకటి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. తల్లికి వందనం ఆల్రెడీ ప్రారంభమైంది. 13,000 రూపాయలు ప్రతి తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఆల్రెడీ ఈ పథకం ప్రారంభమైంది. తర్వాత రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం, అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయం అనేది అమలు అవడానికి రంగం సిద్ధమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కూడా ప్రారంభమైంది కాబట్టి ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయింది. ఒక వారం 10 రోజుల్లోనే అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇక ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఈ పథకం ఆల్రెడీ నడుస్తూ ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక చివరిది, ప్రతి మహిళకి 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు ఇది అమలు కావాల్సి ఉంది. దీని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇది ఈ సూపర్ 6 అన్నింటిలో కూడా ఆల్రెడీ 3 అమలవుతున్నాయి, మరొక 3 కూడా అమలు కావటానికి సిద్ధంగా ఉన్నాయన్నది చాలా స్పష్టంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఒక విషయం మాట్లాడుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రజల్లో నమ్మకం ఉంది. ఎందుకంటే 1 సంవత్సరం ఏడాది పాలన పూర్తయింది. బడిబడిగా ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకుంటూ ఒకవైపు మీరు ఏదైతే విధ్వంసం చేశారో, రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజధాని లేకుండా చేశారు, పోలవరం నిర్మాణం లేకుండా చేశారు, పరిశ్రమలు రాకుండా చేశారు, ఉద్యోగాలు లేకుండా చేశారు, విపరీతంగా దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. వెనకబడినటువంటి జిల్లాలను పూర్తిగా గాలి కుదిలేసిన పరిస్థితుంది, రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితుంది. సో ఈ విధ్వంసం నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే మెల్లగా రాష్ట్రం కుదుటపడి అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది. సో అందుకే ఇప్పుడు ఈ 1 year కాలం కూడా ఈ హామీలు అమలు చేయడానికి ఎందుకు సమయం తీసుకుంటున్నారంటే, రాష్ట్రాన్ని ఒక పక్కన గాడిని పెట్టాలి, మరో పక్కన ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మొత్తం కలిసికట్టుగా కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేసుకొని మీరు చేసినటువంటి ఆ విధ్వంసాన్ని ఒకవైపు కరెక్ట్ చేసుకుంటూ ఇంకొక వైపు హామీలు అమలు చేసుకుంటూ పోవడానికి సమయం పడుతుంది. డెఫినెట్గా ఏదైనా ఒక ఇంట్లో ఏదైనా చిన్న సమస్యలు ఉన్నాయంటే సెటరేట్ కావాలంటేనే కొంత సమయం పడుతుంది. ఇది ఒక రాష్ట్రం, కోట్ల మంది ప్రజలు, అనేక జిల్లాలు, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా సెటరేట్ చేసుకోవడానికి, అభివృద్ధి పథాన ముందుకు పోవడానికి డెఫినెట్గా కొంత సమయం పడుతుంది. ఆ సమయం తీసుకునే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తుంది అని ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు మోసం గ్యారంటీ అని మీరు గ్రామాన తిరిగినా ప్రయోజనం లేదు. ఎందుకంటే మీరు ఎలాంటి రాజకీయం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ప్రజలు చూశారు, రాష్ట్రాన్ని ఎట్లా గాలి కుదిలేశారో ప్రజలు చూశారు. సో డెఫినెట్గా
మీరు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా అది ప్రజలు దాన్ని తిరస్కరించే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా చూద్దాం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీలు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్టుగా ప్రజల్లో కూడా అలాంటి భావనే ఉందా, లేదంటే వీళ్ళు తలకెత్తుకున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల ఏమైనా సానుకూల ప్రభావం ఆ పార్టీకి కనిపిస్తుందా? భవిష్యత్తులోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కూటమి ప్రభుత్వం పూర్తిగా హామీలు గాలి కుదిలేసింది అంటున్న జగన్మోహన్ రెడ్డి గారి విమర్శ మీద, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ఆరోపణల మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.